మనం అనుకుంటాం మన సంపదని మనమే కూలగొట్టుకోవడం ఎక్కడైనా జరుగుతుందా? జరగదు. మన సంపదను ఇంకా ఇంకా పెంచుకుంటాం. ఆ సంపదతో విపరీతమైన అహంకారాన్ని పొందుతాం. మనని ఓడించేవాడెవడు లేరనుకుంటాం. ప్రపంచంలో ఏ శక్తి మనని ఓడించలేదు, మాకు గొప్ప సంపద ఉందని. కానీ ఇది నిజమా? దీనికి అద్భుతమైన కథ బూరుగు వృక్షం కదండి. బూరుగు చెట్టు హిమాలయ పర్వత శిఖరాల పైన గొప్ప ఒక వృక్షం ఉంది, బూరుగు వృక్షం. అది చాలా శాఖోపశాఖలుగా విస్తరించి అద్భుతంగా ఉంటుంది. అయితే ఎంతోమందికి నీడనిస్తుంది, అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ హిమాలయ శిఖరాలకు వెళ్ళిన వాళ్ళందరూ ఎంత గొప్పగా ఉందో ఈ బూరుగు వృక్షం ఆనందిస్తారు. ఒక్కసారి నారదుడు హిమాలయ ప్రాంతాల్లో సంచరిస్తూ ఆ బూరుగు వృక్షం దగ్గరికి వచ్చాడు. నారదుడు లాంటి మహర్షి వచ్చాడు కదా అని చాలా ఆనందించింది ఈ బూరుగు వృక్షం. అయితే అతను అడిగాడు, బూరుగు, నా మనసులో ఒక సందేహం ఉంది, అది నేను అడగచ్చా అన్నాడు. అడుగు తప్పకుండా అంది. వాయుదేవుడి యొక్క ధాటికి తట్టుకోలేక ఎన్నో చెట్లు కూలిపోతాయి, కొండలు మొదలైనవన్నీ కూడా కాలిపోతాయి, నువ్వెందుకు కొంచెం కూడా వంగలేదు అన్నాడు. అయితే బూరుగుకి చాలా గర్వం, చాలా అహంకారం. వెంటనే అంది, వాయుదేవుడు ఏంటి? వాయుదేవుడు నన్ను ఓడించగలడా? నన్ను కూల్చగలడా? నా కొమ్మల్ని విరగొట్టగలడా? వాయుదేవుడికి ప్రభంజనుడు అనే పేరు నిరర్ధకం, నన్ను ఎవడు ఏం చేయలేడని. నారదుకు చాలా ఆశ్చర్యం వేసి, ఎందుకు దీనికి ఇంత అహంకారం అని అంటాడు. నువ్వు ఎందుకని వాయుదేవుడిని నేను చేయలేడంటున్నావు? వాయుదేవుడు నీకేమైనా బంధువా అని అడుగుతాడు. అదంటే బంధువేం కాదు, వాయుదేవుడు కాదు, అంతకన్నా గొప్పవాడు వచ్చినా నన్ను ఏం చేయలేడంటుంది. అన్ని చెట్లు కూలని, పర్వతాలు కూలని, ఏమన్నా కానీ నన్ను మాత్రం వాయుదేవుడు ఏం చేయలేడు. ఓహో, నాకు అర్థమైంది. ఎప్పుడో ఒకనాడు బ్రహ్మదేవుడు ఆ బూరుగు చెట్టు దగ్గర కొంచెం సేపు ఆగి దీనిపైన దయదలిచాడు, అది దీని గర్వం. కాబట్టి బ్రహ్మదేవుడికి ఆశ్రయం ఇచ్చిన వృక్షాన్ని నన్నెవడేం చేస్తాడు అని. అయితే నారదుడు చెప్పాడు, సరే ఈ మాటలన్నీ వాయుదేవుడికి నేను ఎలాగైనా చేరుస్తాడు, నువ్వు ఎవరికైనా చేర్చుకో, నాకేం భయం లేదు, వాయుదేవుడు నన్ను ఏమీ చేయలేడని అదే అహంకారంతో ఉంటుంది. కొంతకాలం అయ్యాక వాయుదేవుడు వచ్చాడు. ఏంటి బూరుగు, నీకు ఎందుకు ఇంత అహంకారం అంటే, నువ్వు ఎంత గొప్ప శక్తివంతుడు అయినా, ఎన్ని చెట్లను కూల్చినా, ఎన్ని శిఖరాలను ఏం చేసినా నన్ను నువ్వేం చేయలేవు, వెళ్ళిపో ఉంటుంది. ఇది నిజమేనా అంటాడు. నిజమే అంటాడు. సరే నేను మళ్ళీ వస్తాలే అంటాడు. ఈ మాట నేను ఖచ్చితంగా నీ సంగతి తేలుస్తానంటాడు. ఈ అహంకారి ఏంటి, ఎప్పుడో బ్రహ్మదేవుడు తన దగ్గర నీడకు వస్తే ఈ వాయుదేవుడు లాంటి వాడి ప్రసాదం తీసుకోవాలి, ఆయన దయదలసమని కోరాలి. అతను వెళ్ళిపోయిన తర్వాత బూరుగు ఆలోచించిందట, నా మాటల్లో ఏమైనా పొరపాటు ఉందా? వాయుదేవుడు చెయ్యలేని పని ఏమీ లేదు, ప్రపంచ వ్యాపకుడు వాయుదేవుడు. ఈ వాయుదేవుడిని ఎదిరించానేమిటి నేను? కాబట్టి నాకేదో నష్టం వస్తుందని భయం వేసిందట. అయితే అహంకారి కాబట్టి తను ఓడిపోకూడదు, నా వాయుదేవుడి చేతిలో తను ఓడిపోకూడదు, వాయుదేవుడి శక్తి ముందు తన తల వంచకూడదు. మరి ఏం చేయాలి? చూడండి, అహంకారుల అవివేకం పరాకాష్ఠకు చెందిపోతుంది కొన్నిసార్లు. ఈ బూరుగు వృక్షం ఏమనుకుందంటే, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ పరాజయాన్ని అంగీకరించను, నన్ను ఓడించేవాడు ఎవడు లేడు, వాయుదేవుడన్నా ఎవడన్నా కానీ. కాబట్టి ఏమిటి ఉపాయము అంటే, నిజంగా వాయుదేవుడు తన శక్తి యుక్తులతో ప్రభంజనంగా వచ్చేస్తే నేనేం చేస్తాను అనే భయం వేసింది లోపల. తన చెట్టు కొమ్మలు తనే విరక్కొట్టు వేసుకుంది, తన మొదలని తనే పాడు చేసేసుకుంది, మొత్తం వంగి 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 నేలకు వాలిపోయింది. అంటే తన విభవాన్ని తనే పోగొట్టేసుకుంది. ఎందుకని? ఓటమి అంగీకరించడానికి ఇష్టం లేక, ఇదొక మార్గం, వాయుదేవుడినే నేను జయించాను అనుకుంది. వాయుదేవుడు వచ్చాడు, చూశాడు, ఓహో నేను చెయ్యాలనుకున్న పని నువ్వే చేసుకున్నావు, నువ్వు చాలా గొప్పదాని అనుకుంటున్నావు కదా, ఈ సంగతి వెళ్ళి నీ బంధువులకి, నీ స్నేహితులకి అందరికీ చెప్పుకో అంటూ రివ్వుమని వీస్తూ వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ హిమాలయ శిఖరాల్లో బూరుగు వృక్షం పైకి లేవగలిగిందా? అన్నీ విరిగిపోయాయి, ఎంత శిథిలమైపోయింది ఆ వృక్షం. ఇదేం చూపిస్తుందండి? మనం చాలా గొప్పవాళ్ళం, మన ఎవరు ఏం చేయలేరు అనే అహంకారం ఎవరికి ఎప్పుడూ తగదు. ఎప్పుడు ఏం చేస్తారో ఎవరికి మనకేమీ తెలియదు. కేవలం భగవంతుడి కృప మీద మాత్రమే ఆధారపడాలి. ఇప్పుడు వాయుదేవుని ఎదిరించాను, అతని ముందు నేను ఓడిపోను, అతనితో నేను ఏమైనా గెలవాలి అనుకున్న బూరుగు వృక్షం గెలిచిందా? నిజంగా ఓటమినే పొందింది. కాబట్టి అహంకారంతో ఓటమిని కొని తెచ్చుకోకుండా ఒక సమన్వయ మార్గంలో ఉండడం మానవ జీవితంలో చాలా ముఖ్య లక్ష్యం. మన్ని మించిన వాడు ఎవడూ లేడు అనే అహంకారం పరిత్యజించండి అని అద్భుతమైన కథ బూరుగు వృక్షం కథ చెప్తుంది. ఈ భారతంలో ఇలాంటి కథలు ప్రతి వాక్యంలోని ప్రతి చోట మనకు కనిపించి భవిష్యత్ తరాలకి ఎంతో దారి చూపిస్తున్నాయి. అది చెప్పేవాళ్ళు, నేర్పేవాళ్ళు ఉండడం చాలా ముఖ్యమైన విషయం అని అనుకుంటున్నాను. మరో కథలో మరోసారి కలుద్దాం.